హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని అండ్ సాలార్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఒక్క ముక్కలో కాదండి, 2 ముక్కలో చెప్తాను. ఒక ముక్క ప్రభాస్ ఫ్యాన్స్కి అండ్ రెండో ముక్క వచ్చేటప్పటికి నార్మల్ ఆడియన్స్కి. ప్రభాస్ ఫ్యాన్స్కి వచ్చేటప్పటికి నేను ఒకటే చెప్తాను, మీ దగ్గర ఎంత మందంగా ఉండే చొక్కాలు ఉంటే అంత మందపు చొక్కాలు వేసుకుని వెళ్ళండి. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు మీ చొక్కాలు చించేసుకొని ఎగిరి డ్యాన్స్ వేయాలి అనిపించేలాగైతే మనకి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం చాలా బాగా చూపించారు. అండ్ ఇంకా రెండోది నార్మల్ ఆడియన్స్కి వచ్చేటప్పటికి ఒకటే చెప్తున్నాను, సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్, ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్లు అండ్ డైలాగ్ డెలివరీస్ అన్నీ ఒక ఎత్తు అయితే సినిమాలో కొంచెం అక్కడక్కడ మనకి ల్యాగ్ అయ్యింది, కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అది గనక మనం ఓపిక్గా కూర్చొని కాసేపు చూడగలిగితే సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా సినిమా చూసి ఓకే మనం ఒక మంచి సినిమా చూసాం అని నార్మల్ ఆడియన్స్కి కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకా సినిమా స్టోరీ విషయానికి వచ్చేటప్పటికి మనకి సినిమా స్టోరీ అయితే మనకి ట్రైలర్లో చూసినట్టుగానే ఇది వచ్చేప్పటికి కాంజారా సిటీ గురించి ఇది ఆ సిటీ ఆధిపత్యం గురించి జరుగుతున్న స్టోరీ అదైతే మనకు చూసిందే. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులా ఎందుకు మారుతున్నారు అనే కాన్సెప్ట్తో వచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ప్రభాస్ అయితే మనకి కంపేర్ టు రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ లాస్ట్ వచ్చిన రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ సినిమాల్లో కానీ చాలా బద్ధకంగా చాలా నెగ్లెక్ట్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్. కానీ ఈ సినిమాలో చాలా కొంచెం పర్వాలేదు, పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. అండ్ డైలాగ్ డెలివరీస్లో కానీ, లుక్ విషయంలో కానీ అండ్ కట్అవుట్ విషయంలో అయితే మడికి ఎస్పెషల్లీ కట్అవుట్ విషయంలో చాలా బాగున్నాడు ఈ సినిమాలో అయితే మడికి. చూడంగానే మంచి ఫిట్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు ఈ సినిమాలో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంది. అండ్ పృథ్వీరాజ్కి వచ్చేటప్పటికి ఈ సినిమాలో అంటే మేబీ ఈ పార్ట్లో పృథ్వీరాజ్కి పర్ఫార్మెన్స్ చేసే అంత స్కోప్ రాలా. ఎందుకంటే సినిమా మొత్తం చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా ఒదిగి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అంటే తగ్గిపోయి ఉండాలి ఆయన క్యారెక్టరు. సో తగ్గిపోయి ఉన్నాడు కాబట్టి అంత పర్ఫార్మెన్స్ చేసే అంత స్కోప్ రాలేదు. యాక్చువల్గా ట్రైలర్ చూస్తే ఓకే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఇచ్చిపడి ఉంటాడు అని అనుకున్నాను నేను. కానీ పర్ఫార్మెన్స్ చేసే అంత స్కోప్ అయితే పృథ్వీరాజ్కి రాలేదు. అండ్ ఇంకా శృతి హాసన్ గురించి చెప్పాలి అంటే మాత్రం ఆ క్యారెక్టర్లో శృతి హాసన్ తప్ప ఎవరు చేసినా కానీ, శృతి హాసనే కాకుండా ఎవరైనా చేయొచ్చు, ఎవరు చేసినా కానీ ఆ క్యారెక్టర్కి అంతకన్నా ఇంపార్టెన్స్ అయితే రాదు. అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. మనం ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీని ఎవరో ఒకరికి చెప్పాలి కాబట్టి ఆ చెప్పిన స్టోరీ మొత్తం వినడానికి ఒక పర్సన్ కావాలి కాబట్టి శృతి హాసన్ తీసుకున్నారు తప్ప అంతకు మించి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే కాదు. సినిమా స్టార్టింగ్ శృతి హాసన్ ఒక రేంజ్లో లేపుతారు, ఏదో ఉంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి. కానీ సినిమా ఓవరాల్గా చూస్తే మాత్రం శృతి హాసన్కి జస్ట్ స్టోరీ లిజనింగ్ కోసం ఓపిక్గా కూర్చోబెట్టి సినిమా జరిగిన స్టోరీ మొత్తం తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పితే అంతకు మించి ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేప్పటికి అన్ని థీమ్ సాంగ్సే. సూర్యుడో సాంగ్ ఒకటి తీసేస్తే మిగతా అన్ని కూడా థీమ్ సాంగ్స్, అది ఇంకా స్టోరీ పరంగా వెళ్ళిపోయినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఎలివేషన్ షాట్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా దానికి తగ్గ బీజిఎం లేకపోతే ఆ ఎలివేషన్ షాట్కి మీనింగే ఉండదు. కానీ నాకు అక్కడక్కడ కొంచెం ఎలివేషన్ షాట్స్ దగ్గర బీజిఎం కొంచెం తగ్గింది, ఇంకొంచెం బాగా కొట్టుంటే బాగుండేది, ఇంకొంచెం హై పిచ్ ఉంటే బాగుండేది అనిపించింది. కేజీఎఫ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తా, కాకపోతే ఆ రేంజ్లో అయితే మనకి బీజిఎం లేదు, కానీ కొంచెం తగ్గిందని నాకు అనిపించింది. అండ్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి చెప్పాలి. ప్రశాంత్ నీల్ ఆయన డైరెక్షన్ విషయానికి ఓకే, కానీ ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఆయన తీసుకున్న థీమ్ కానీ కొంచెం సిమిలర్ టు కేజీఎఫ్ని చాలా మందికి గుర్తు చేసింది. కేజీఎఫ్ని మళ్ళీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలిగింది. కానీ కాకపోతే ఏంటంటే కేజీఎఫ్ అనేది అదొక ప్రపంచం, సాలార్ వచ్చేప్పటికి ఇది ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మనం చూసి పక్కకు వచ్చేసాము. ఈ ప్రపంచాన్ని కూడా ఒకసారి మనం చూడాలి, చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి స్టోరీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది. కానీ థీమ్, ఆయన తీసుకున్న స్క్రీన్ ప్లే, ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే, ఆయన నడిపిన విధానం, ఆయన చేసిన టేకింగ్ కానీ మొత్తం కూడా కొంచెం సిమిలర్ టు కేజీఎఫ్ లాగే అనిపించింది.
అదొక్కటి తీసేస్తే ప్రశాంత్ నీల్ చాలా బాగా టేకింగ్ చేసాడు అనిపించింది. అంటే అంత పెద్ద స్టోరీని అంత బాగా మేనేజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదనిపించింది నాకైతే. అండ్ ఓవరాల్గా ఇంకా మెయిన్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి ప్రభాస్ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కానీ, అండ్ ఝాన్సీ గారు, జయం మందిరా ఝాన్సీ గారు కూడా ఇందులో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఆవిడకి కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మిగతా పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి కేజీఎఫ్లో చేసిన వాళ్ళు చాలా మంది చేశారు. అండ్ బాబీ సింహ, జగపతి బాబు గారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి తగ్గట్టు బాగానే చేశారు. ఓవరాల్గా అయితే మటుకి ఓకే, సినిమా చాలా బాగుంది. అండ్ ఎంత బాగుంది అనేది అయితే మటుకి నార్మల్ ఆడియన్స్కి ఫీల్ అయిన దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. సినిమా నా వరకు అయితే మటుకి ఓకే, పర్వాలేదు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి బాగా రీచ్ అయిందని చెప్పలేను కానీ ఓకే అని చెప్తాను. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మటుకి 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే ఇంత పెద్ద గ్రాండియర్గా ఒక సినిమాని తీసి ఇంత బాగా చూపించడం అనేది మామూలు విషయం కాదు. సో దాన్ని మనం తప్పు పట్టకూడదు. సో నాకైతే మటుకు పర్వాలేదు అనిపించింది. సో అందుకు నేనైతే 3 ఇస్తున్నాను. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా సినిమా కనుక కనెక్ట్ అయ్యి బాగా ఇంపాక్ట్ కనుక వస్తే, ఇంతకుముందు బాహుబలికి వచ్చినంత ఇంపాక్ట్ కనుక వస్తే మాత్రం సినిమాని ఎవరు ఆపలేరు. ఆల్రెడీ బుకింగ్స్ బాగా బీభత్సంగా జరిగినాయి ఫస్ట్ వీకెండ్ వరకు. సో కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా అయితే మనకి సినిమా బాగుంది. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇది మరి మన శివ టాకీస్ ఛానల్ నుంచి సాలార్ సినిమా రివ్యూ. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.